సంబంధిత పుష్ బటన్ స్విచ్లను నొక్కినప్పుడు ఎడమ, కుడి మరియు ముందుకు దిశలలో కదిలే బోట్ను రూపొందించడానికి. ఈ సర్క్యూట్లో మేము ఈ క్రింది భాగాలను ఉపయోగిస్తాము: మోటార్ డ్రైవర్, DC గేర్డ్ మోటార్స్, పుష్ బటన్లు, డయోడ్ మరియు బ్యాటరీ. ఈ సర్క్యూట్ను టింకర్ క్యాడ్లో నిర్మించి దానిని అనుకరిద్దాం. ఇంతకు ముందు చూసిన సర్క్యూట్ రేఖాచిత్రంలో పేర్కొన్న భాగాలను గీయండి. కాబట్టి మేము బ్రిడ్జ్ మోటార్ డ్రైవర్ను గీస్తాము. DC గేర్డ్ మోటార్స్, పుష్ బటన్లు, డయోడ్ మరియు బ్యాటరీ 6V 4 సంఖ్యలు. మేము ఈ క్రింది విధంగా కనెక్ట్ చేస్తాము. డయోడ్ యొక్క యానోడ్కు బ్యాటరీ సానుకూలంగా ఉంటుంది. ఈ సానుకూల రేఖ కోసం మేము వైర్ రంగు ఎరుపును ఎంపిక చేస్తాము. మోటారు డ్రైవర్ యొక్క 9వ ఎనేబుల్ 3-4 పిన్కు డయోడ్ యొక్క కాథోడ్. మోటార్ డ్రైవర్ యొక్క 8వ పవర్ 2 పిన్ నుండి మోటార్ డ్రైవర్ యొక్క 9వ ఎనేబుల్ 3-4 పిన్. 9వ ఎనేబుల్ 3-4 మోటారు డ్రైవర్ యొక్క 16వ పవర్ 1 పిన్కు మోటార్ డ్రైవర్ పిన్. మోటార్ డ్రైవర్ యొక్క మొదటి ఎనేబుల్ 1-2 పిన్కు మోటార్ డ్రైవర్ యొక్క 16వ పవర్ 1 పిన్. మోటార్ డ్రైవర్ యొక్క 5వ గ్రౌండ్ పిన్కు బ్యాటరీ ప్రతికూలమైనది. దీనికోసం నెగటివ్ లైన్ లేదా గ్రౌండ్. మేము వైర్ రంగు నలుపును ఎంచుకుంటాము. మోటార్ డ్రైవర్ యొక్క 4వ గ్రౌండ్ పిన్ నుండి మోటార్ డ్రైవర్ యొక్క 5వ గ్రౌండ్ పిన్ వరకు. ఈ వైర్ కోసం మనం ఏదైనా రంగును ఎంచుకోవచ్చు. మోటార్ డ్రైవర్ యొక్క 12వ గ్రౌండ్ పిన్ నుండి మోటార్ డ్రైవర్ యొక్క 13వ గ్రౌండ్ పిన్ వరకు. మోటార్ డ్రైవర్ యొక్క 12వ గ్రౌండ్ పిన్ నుండి మోటార్ డ్రైవర్ యొక్క 5వ గ్రౌండ్ పిన్ వరకు. మోటార్ డ్రైవర్ యొక్క గేర్ మోటార్ 1 నుండి 3వ అవుట్పుట్ 1 పిన్కు అనుకూలం. మోటార్ డ్రైవర్ యొక్క గేర్ మోటార్ 1 నుండి 6వ అవుట్పుట్ 2 పిన్ యొక్క ప్రతికూలత. మోటార్ డ్రైవర్ యొక్క గేర్ మోటార్ 2 నుండి 11వ అవుట్పుట్ 3 పిన్కు అనుకూలం. మోటార్ డ్రైవర్ యొక్క గేర్ మోటార్ 2 నుండి 14వ అవుట్పుట్ 4 పిన్ యొక్క ప్రతికూలత. మోటార్ డ్రైవర్ యొక్క మొదటి ఎనేబుల్ 1-2 పిన్కు పుష్ బటన్ 1 యొక్క టెర్మినల్ 1వి. మోటార్ డ్రైవర్ యొక్క రెండవ ఇన్పుట్ 1 పిన్ నుండి పుష్ బటన్ 1 యొక్క టెర్మినల్ 2వి. మోటార్ డ్రైవర్ యొక్క 10వ ఇన్పుట్ 3 పిన్ నుండి పుష్ బటన్ 2 నుండి టెర్మినల్ 1వి. మోటార్ డ్రైవర్ యొక్క 16వ పవర్ 1 పిన్ నుండి పుష్ బటన్ 2 నుండి టెర్మినల్ 2వి. మోటారు డ్రైవర్ యొక్క మొదటి ఎనేబుల్ 1-2
పిన్ కు పుష్ బటన్ 3 యొక్క టెర్మినల్ 1ది. డయోడ్ 1 యొక్క యానోడ్ కు పుష్ బటన్ 3 యొక్క టెర్మినల్ 2ది. డయోడ్ 2 యొక్క యానోడ్ కు పుష్ బటన్ 3 యొక్క టెర్మినల్ 2ది. పుష్ బటన్ 1 యొక్క టెర్మినల్ 2B నుండి డయోడ్ 1 యొక్క కాథోడ్. డయోడ్ యొక్క కాథోడ్ 2 నుండి పుష్ బటన్ 2 యొక్క టెర్మినల్ 1ది. మేము ఇప్పుడు సర్క్యూట్ పూర్తి చేశాము. అనుకరణను ప్రారంభిద్దాం. మోటార్లు షాఫ్ట్ స్పిన్నింగ్ చేయలేదని మరియు 0 RPM ని చూపుతుందని మేము గమనించాము. మేము మొదటి బటన్ను నొక్కినప్పుడు మొదటి మోటార్ షాఫ్ట్ 142 RPM తో తిరుగుతున్నట్లు మేము గమనించాము. ఒక మోటారు షాఫ్ట్ మాత్రమే తిరుగుతున్నందున రోబోటిక్ వాహనం ఒక ఎడమ దిశలో కదులుతుంది. మేము పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు మళ్లీ మోటార్ షాఫ్ట్ స్పిన్నింగ్ ఆపి 0 RPM ని చూపుతుంది. మేము రెండవ బటన్ను నొక్కినప్పుడు రెండవ మోటార్ షాఫ్ట్ 142 RPM తో తిరుగుతున్నట్లు మేము గమనించాము. ఈ విధంగా రోబోటిక్ వాహనం కుడివైపు దిశలో కదులుతుంది, ఎందుకంటే ఒక మోటారు షాఫ్ట్ మాత్రమే తిరుగుతోంది. మేము పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు మళ్లీ మోటార్ షాఫ్ట్ స్పిన్నింగ్ ఆపి 0 RPM ని చూపుతుంది. మేము మూడవ బటన్ను నొక్కినప్పుడు రెండు మోటార్లు షాఫ్ట్ 132 RPM తో తిరుగుతున్నట్లు మేము గమనించాము. ఈ విధంగా రోబోటిక్ వాహనం నేరుగా దిశలో కదులుతుంది. రెండు మోటార్లు షాఫ్ట్ వ్యతిరేక క్లాక్వైజ్ లో తిరుగుతున్నందున ముందుకు చెప్పండి. మేము పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు మళ్లీ మోటారు షాఫ్ట్ స్పిన్నింగ్ ఆగి 0 RPM ని చూపుతుంది. ఈ విధంగా మేము రోబోటిక్ వాహనం యొక్క ఎడమ, కుడి మరియు ముందుకు కదలికలను నియంత్రిస్తాము. మీరు ఇప్పుడు మీ స్వంత సర్క్యూట్ను రూపొందించవచ్చు. ఇమేజ్ ఫైల్ను డౌన్లోడ్ చేసి అసైన్మెంట్లో సమర్పించవచ్చు. సర్క్యూట్ వివరణ: ఎడమ పుష్ బటన్ స్విచ్ ఏ నొక్కినప్పుడు మోటారు డ్రైవర్ IC యొక్క IN1 పిన్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా సంబంధిత మోటార్ 1 షాఫ్ట్ ఒక దిశలో క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఎడమ పుష్ బటన్ స్విచ్ విడుదల చేయబడినప్పుడు మోటారు డ్రైవర్ IC యొక్క IN1 పిన్ తక్కువగా ఉంటుంది. తద్వారా సంబంధిత మోటార్ 1 షాఫ్ట్ స్పిన్నింగ్ ఆగిపోతుంది. కుడి పుష్ బటన్ స్విచ్ B నొక్కినప్పుడు మోటారు డ్రైవర్ IC యొక్క IN3 పిన్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా సంబంధిత మోటార్ 2 షాఫ్ట్ ఒక దిశలో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. కుడి పుష్ బటన్ స్విచ్ B విడుదల చేయబడినప్పుడు మోటార్ డ్రైవర్ IC యొక్క IN3 పిన్ తక్కువగా ఉంటుంది. తద్వారా సంబంధిత మోటార్ 2 షాఫ్ట్ స్పిన్నింగ్ ఆగిపోతుంది. కుడి పుష్ బటన్ స్విచ్ C నొక్కినప్పుడు మోటారు డ్రైవర్ IC యొక్క IN3 మరియు IN1 పిన్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా సంబంధిత మోటార్ 1 మరియు మోటార్ 2 షాఫ్ట్ ఒక దిశలో ముందుకు తిరుగుతాయి. కుడి పుష్ బటన్ స్విచ్ C విడుదల చేయబడినప్పుడు మోటారు డ్రైవర్ IC యొక్క IN3 మరియు IN1 పిన్ తక్కువగా ఉంటుంది. తద్వారా సంబంధిత మోటార్ 1 మరియు మోటార్ 2 షాఫ్ట్స్ తిప్పడం ఆగిపోతుంది. ఆనందించండి. చీర్స్.